హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు టాప్ 5 మంచి రూమ్ హీటర్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఆల్రెడీ మన ఛానల్లో బయింగ్ గైడ్ అయితే ఇచ్చేసా, దాన్ని ఒకసారి చూడండి. పైన ఇక్కడ ఐ కార్డ్స్లో మీకు అయితే ఇస్తా. దాన్ని చూసిన తర్వాత మీకు ఒక రూమ్ హీటర్ కొనాలి ఆర్ కొనుక్కోకూడదా అనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత ఈ వీడియో చూసారంటే మీకు ఒకవేళ కొనాలి అనిపిస్తే ఈ 5 వీటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఆప్షన్స్ కూడా మీకు లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలోకి వస్తే మీకు టాప్ 5 అయితే చెప్తా. వాటి స్పెసిఫికేషన్స్ అయితే మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏది బెటర్ ఉంటుంది, ఏది ఎవరు తీసుకోవాలని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కంటే చాలా మంది ఇవ్వరు, సో మేము ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. మీలాంటి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి కాంఫీ హోమ్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ డిస్ప్లేస్ నా చెక్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు 2000 వాట్స్ తో వస్తుంది. మీకు 1000 వాట్స్ తో 2 మోడ్స్ లో మీకు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి సిరామిక్ హీటర్ తో అయితే వస్తుంది, హీటింగ్ ఎలిమెంట్ తో. ఇది ఫ్యాన్ హీటరే, సో మీకు ఫ్యాన్ అయితే ఉంటుంది, బ్లోయర్ కాదు. సో ఓన్లీ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది, రిమోట్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. సో 40 degrees ఆసిలేషన్ అయితే ఉంటుంది. 270 స్క్వేర్ ఫీట్ దాకా మీకు రూమ్ కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. 1 year వారంటీతో వస్తుంది. మీకు ప్రైస్ వచ్చేసి 6549 అయితే ఉంది. నేను చూసినప్పుడు ఇది వేరే అవుతా ఉండొచ్చు అటు ఇటు. సో మీకు అమెజాన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కొనాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఎంత ప్రైస్ ఉందని చెప్పి. సో దాన్ని బట్టి మీరు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరైతే తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్ రూమ్ హీటర్ ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి. ఇది వచ్చేసి 2000 వాట్ 1000 వాట్ రెండు ఆప్షన్లో మీకు అయితే ఉంటుంది. సో మీరు ఎలా కావాలన్నా మీరైతే సెట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్యాన్ హీటరే. సో సేఫ్టీ కట్ ఆఫ్ అయి ఉంటుంది. మీకు థర్మల్ ఎక్కువ ఓవర్లోడ్ అయినా ఆర్ ఏదన్నా హీట్ ఎక్కువ అయినా కూడా మీకైతే కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. హీటర్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో అదే మీకు ప్రొటెక్షన్ అంటే హీట్ ఎక్కువ అయినప్పుడు మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఎక్కువ హార్మ్ఫుల్ కాకుండా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. మీరు ఫ్యాన్ని ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు. అలానే హీట్ను కూడా అడ్జస్ట్ చేయొచ్చు. 250 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ అయితే ఉంటుంది. 1 year వారంటీ ఉంది. ప్రైస్ వచ్చేసి 1512 రూపీస్ అయితే ఉంది నేను చూసినప్పుడు ప్రైస్ అయితే. సో అది లిటిల్ బిట్ వేరీ అవుతా ఉండొచ్చు. సో ఈ ప్రైస్కి మీకు తక్కువ బడ్జెట్లో హీటర్ కావాలి అనుకుంటే సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కువ వాడడం అనుకుంటే మీరు తక్కువ ప్రైస్లోనే తీసుకోండి. ఎక్కువ పెట్టి తీసుకోవాలని అయితే నేను సజెస్ట్ చేయను. ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటే, ఎక్కువ లాంగ్ టర్మ్లో యూజ్ చేసే వాళ్ళు ఉంటే సో ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి క్రాంప్టన్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి స్క్రీన్ డిస్ప్లేస్ నా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్రాంప్టన్ రూమ్ హీటర్. ఇది కూడా 2000 వాట్ 1000 వాట్ రెండు ఆప్షన్స్లో మీకు అయితే చూడడానికి ఉంటుంది. 1000 వాట్ అన్న వాడుకోవచ్చు, 2000 వాట్ అన్న వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లోయర్ ఫ్యాన్తో వస్తుంది. అలానే మీకు ఇది కూడా సేఫ్టీ కట్ ఆఫ్ ఉంటుంది. థర్మల్ సేఫ్టీ, ఎక్కువ ఓవర్ హీట్ అయినా ఎక్కువ థర్మల్ హీట్ అయినా కూడా మీకు కట్ ఆఫ్ అయితే చేస్తుంది. సో మీకు 1 year వారంటీతో వస్తుంది. ఇది ఎటువంటి ఆసిలేషన్ కానీ ఎటువంటిది ఉండదు. ఫుల్ ఆఫ్ మీకు బాడీ వచ్చేసి ప్లాస్టిక్లోనే ఉంటాయి నేను చెప్పినటువన్నీ. సో ఎటువంటి హార్మ్ఫుల్ మీకు ఏమీ అనిపించదు. ఎక్కడ టచ్ చేసినా మీకు ఎక్కువ హీట్ అయితే అనిపించదు, ప్లాస్టిక్ కాబట్టి. సో ఆ హీట్ అంతా మీకు బ్లోయర్ ద్వారా బయట అయితే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి వేడైతే అక్కడైతే అనిపించదు. ప్రైస్ వచ్చేసి మీకు 949 అయితే ఉంది నేను చూసినప్పుడు, 1949. సో 1949 రూపాయలు అయితే నేను చూసినప్పుడు అయితే ప్రైస్ ఉంది. అది వేరే అవుతా ఉండొచ్చు. సో లిటిల్ బిట్ మీకు పెద్ద మ్యాటర్ అయితే అనిపిస్తుంది. మీకు కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి అన్ని ప్లాస్టిక్ బాడీనే వస్తాయి. సో ఎటువంటి మీకు ఐరన్ బాడీస్ కానీ, షాక్ కొట్టడం కానీ, హీట్ మనకు కాలడం కానీ అలాంటివి ఏవి మీకు ఈ రూమ్ హీటర్స్లో అయితే చూడడానికి అయితే ఉండవు. సో మీకు సేఫ్గానే ఉంటాయి, సెక్యూర్డ్గానే ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి, పిల్లలు ఎవరున్నా ఉన్నా. సో మీరైతే తగలకుండా జాగ్రత్తగా అయితే పైన అయితే పెట్టుకోండి. సో సేఫ్టీగా అలానే 16 amp సాకెట్ ఉండేటట్టు అయితే చూసుకోండి. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి హెవెల్స్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చెక్ చేయండి. ఇది వచ్చేసి మీకు 1000 and 1500 వాట్లోనే వస్తుంది, 2000 అయితే కాదు. ఇది కూడా సెరామిక్ ఫిలమెంట్ యూజ్ చేశారు. 2 హీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో 1000 1500. సో 2 హీట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఆసోలేషన్ అయితే ఉంటుంది. మీకు రొటేట్ అవుతూ ఉంటుంది ఇది హీటర్ అనేది, అటుపక్క ఇటుపక్క ఆసిలేషన్ అంటే తెలిసే ఉంటుంది మీకు. సో ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది వచ్చేసి స్మాల్ అండ్ పోర్టబుల్ అని చెప్పుకోవచ్చు. చాలా పోర్టబుల్గా మీకైతే ఉంటుంది చూడడానికి. 1 year వారంటీతో వస్తుంది. ప్రైస్ వచ్చేసి మీకు 3450 దాకా అయితే ప్రైస్ అయితే ఉంది నేను చూసినప్పుడు. సో అది వేరే అవుతా ఉండొచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ ఆసిలేషన్ ఉండేది తీసుకోమని అయితే చెప్తాను నేను. సో కొంచెం ఆసిలేషన్ ఉంటే రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆసిలేషన్ ఉంటే ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో క్రాంప్టన్ కానీ ఆర్బిట్ కానీ
మీకు ఆసిలేషన్ అయితే ఉండదు. ఒక దగ్గర ప్లేస్ చేస్తే ఆ హెయిర్ ఫ్లో అనేది ఎట్లా పెడతారు మీరు, దాన్ని బట్టి ఫ్లో అవుతూ ఉంటుంది, అలానే హీట్ అవుతూ ఉంటుంది. సో ఆసిలేషన్ ఉందనుకోండి, ఆ హీట్కి మనం ఎదురుగా కూర్చున్నా కూడా అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్ద హీట్ వార్మింగ్ ఎక్కువ అనిపించదు మనకు. సో నార్మల్గా టెంపరేచర్ అయితే మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆసిలేషన్ ఉంటే. ఫస్ట్ దాంట్లో ఆసిలేషన్ ఉంది, అలానే హెవెల్స్లో కూడా మీకు ఆసిలేషన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్ అయితే ఉంది. అదైతే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఎక్కువ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తూ ఉంటే ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్స్ అనేవి బెస్ట్ మీకు. సో బడ్జెట్ ఉంటే మీరు ఖచ్చితంగా వాటినే చూస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చూపించండి. సో ఎందుకంటే అవి బెటర్ ఉంటాయి వీటితో పోలిస్తే. ఆయిల్ హీటర్స్ అనేవి ఎక్కువ పవర్ కన్సెప్షన్ కూడా ఎక్కువ ఉండవు వీటితో పోలిస్తే. సో ఈ ఫ్రెండ్స్ మీకు ఆయిల్ రూమ్ హీటర్ హెవెల్స్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హెవెల్స్ నుంచి సో OFR 9 ఇది. సో 9 రేడియేటర్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. ఇది వచ్చేసి 2400 వాట్ అయితే ఉంటుంది. 3 హీట్ సెట్టింగ్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. మీకు ఎలా హీట్ కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ అనేది 2000 వాట్స్ అంటే ఒక గంట సేపు వేస్తే మీకు 2 యూనిట్లు అయితే కాలిపోతాయి. PTF హీటర్ ఫ్యాన్ అయితే ఉంటుంది మీకు చూడడానికి. ప్రైస్ వచ్చేసి మీకు 8450 అయితే ఉంది. 1 year వారంటీతో మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్స్ ఇంకా కొన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఏది తీసుకున్నా మీకు బెటరే ఉంటాయి. సో 9 అనేది 9 ORP ఉంది కదా, అదే రేడియేటర్స్. సో దాంట్లో స్కిప్లుగా ఉంటాయి. దాంట్లో ఆయిల్ అయితే ఫిల్ అయి ఉంటుంది. వాటి వల్ల ఎఫిషియన్సీ మీకు హీట్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లోనే మీకు 11 ఉంటుంది, 15 ఉంటుంది. అలా ఎక్కువ పెరిగే కొద్ది ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఏది తీసుకున్నా పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ బడ్జెట్లో మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా చూస్ చేసుకోండి. అన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇవి మీరు హీట్స్లా కాకుండా ఫ్యాన్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు టెంపరేచర్ని 0లో పెట్టేసి ఫ్యాన్లా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలన్నా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. మీకు ఈ సమ్మర్లో కానీ ఫ్యాన్స్ కానీ వాడుకోవచ్చు, అలానే మీకు వింటర్లో హీటర్గా కూడా వాడుకోవచ్చు. కాబట్టి మీకు ఎలా అయినా యూజ్ అవుతాయి. అండ్ అలానే ఇవి యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పవర్ యాంప్ సాకెట్ అనేది 16 amps ఉండేటట్టు చూసుకోండి. అలానే అక్కడక్కడ వాటర్ అయితే బౌల్లో పెట్టడానికి అయితే చూడండి. ఎందుకంటే హీటర్స్ వేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడతాయి కాబట్టి మీరు వాటర్ పెట్టడం వల్ల తేమ శాతం పెరుగుతూ ఉంటుంది, స్టీమ్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది మీ రూమ్లో. ఇంకా ఫ్రెష్నెస్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తామండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తా ఉంటా. సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలని చెప్పి. సో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా ఏం వీడియోస్ చేయాలని చెప్పి. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ గ్రేజర్స్ గురించి, ఫ్రిడ్జెస్ గురించి, వాషింగ్ మిషన్ గురించి అన్నిటి గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.